సరే, మహామంగళసూత్రం గురించి ఓసారి క్లుప్తంగా చూద్దాం. అంటే ఇది దేని గురించి అంటే అప్పట్లో జనం శుభశకునాల గురించి బుద్ధుణ్ణి అడిగారు. అప్పుడాయన అసలు మంగళం అంటే ఏంటో కొత్తగా చెప్పారు. భయాలు వదిలేసి మన బాధ్యతలే ముఖ్యం అన్నారు. ఆ బోధనే ఈ సుత్తం. మరి ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సినవేంటంటే మొదటి విషయం మూఢనమ్మకాలని పక్కన పెట్టడం. బయటి శకునాల మీద ఆధారపడద్దని ఈ సుత్తం చాలా క్లియర్గా చెప్తుంది. నిజమైన మంగళమంటే మన నడవడిక, మన ఆలోచన, మన పనుల వల్లే వస్తుంది కాని ఏదో యాదృచ్ఛికంగా బయటినుంచి కాదనమాట. బుద్ధుడు దీని గట్టిగా నొక్కి చెప్పారు. ఇక రెండోది, ఇది ఉత్త ఫిలాసఫీ కాదు సుమా, మన రోజువారీ జీవితానికి అచ్చం ప్రాక్టికల్ గైడ్ లాంటిది. అంటే కుటుంబ బాధ్యతలు, సమాజంలో మనం చేయాల్సిన పనులు, నైతికంగా ఎలా ఉండాలి, స్పిరిచువల్గా ఎలా ఎదగాలి, ఇలాంటి వాటికి మంచి ఆచరణీయమైన సలహాలిస్తోంది. వినయం, కృతజ్ఞత, ఓపిక, వీటి ప్రాముఖ్యతను కూడా గుర్తుచేస్తోంది. ఇక చివరగా దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది అందరికీ, చిన్నపిల్లల్నుంచి పెద్ద పండితుల దాకా, బౌద్ధులైనా కాకపోయినా ఎవరికైనా ఇది వర్తిస్తుంది. బర్మా లాంటి దేశాల్లో అయితే దీన్ని ఒక కల్చరల్ హెరిటేజ్గా చూస్తారు, చిన్నప్పణ్నుంచే నేర్పిస్తారట. మహా అంటే గొప్పది, సుత్తం అంటే దారంలా ఆలోచనల్ని కలిపేదని అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మహామంగళసూత్రం బయటి శకునాల వెంట పడకుండా మన చేతలు, బాధ్యతల ద్వారానే నిజమైన శ్రేయస్సును ఎలా సాధించుకోవాలో మనకు నేర్పుతుంది.